ఫీల్ క్రియేట్ చేయలేకపోయాడు కానీ డైరెక్టర్ డివోషనల్ ఫీల్ బాగా క్రియేట్ చేశారు. శివుడిది ఆ లాస్ట్ క్లైమాక్స్ 15 minutes మటుకు పీక్స్, ఆ గూస్ బంప్స్ అనమాట. శివుడి నామస్మరణ జరుగుతున్నంతసేపుని చాలా బాగుంది సినిమా. అండ్ తమన్నా గారు కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఆవిడ కొన్ని సినిమాలకి బెస్ట్ 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 ఇచ్చేస్తూ ఉంటారు. వదిలాక అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ వశిష్ఠ గారు అబ్బా విలన్ క్యారెక్టర్లో కొంచెం మాకు ఏంటంటే అరుంధతి ఆ ఫ్లేవర్ కనిపిస్తుంటుంది. బట్ కొంచెం డిఫరెంట్ వేలో ప్లాన్ చేసుకున్నారు. శివశక్తి అనేది చాలా మంచి క్యారెక్టర్లో కూడా చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్ గారు అద్భుతం అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో ఖచ్చితంగా థియేటర్లో ఫీల్ అయ్యి థియేటర్లో చూసే ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. హర్రర్ నాకు అనిపించలేదన్న. అంటే చాలా ఎంతకంటే గొప్ప హర్రర్లు చూసామేమో తెలీదు. హర్రర్ ఫీల్ క్రియేట్ అవ్వలేదు, బట్ డివోషనల్ ఫీల్ బాగా క్రియేట్ అయింది. తమన్నా గారు ఐటమ్ సాంగ్ చేసుకుంటే మేళ ఇలాంటి సినిమాలు చేస్తారు అన్న. ఐటమ్ సాంగ్ అసలు ఆ క్వశ్చనే తప్పది. ఆవిడ ఇలాంటి సినిమా చేసిన తర్వాత కొన్ని సినిమాలు అంతే గుర్తుండిపోతాయి మనకు. ఓసరివిల్లో ఆవిడ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం ముందు. మళ్ళీ ఆ తర్వాత అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాకు ఇందులో కనిపించింది. ఆవిడది మామూలుగా లేదు. ఆవిడ అంటే వదిలే 3 కూడా ఇంకా గట్టిగా ఉండేలాగా ఉంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్గా సినిమా గుడ్ అన్న. థియేటర్లో ఫ్యామిలీస్ అందరూ ఒక డివోషనల్ ఫీల్ కావాలి అనుకుని చూసేలా ఉంటే చిరాకు, మామూలు చిరాకు కాదు భయ్య. ఏంటి భయ్య ఆ ఫైట్స్ ఏంటి భయ్య, ఆ అర్రర్ ఏంటి, ఆ ఎఫెక్ట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య. నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం ఆ తిరుపతి అన్న క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నడిచింది. అసలు ఇంటర్వెల్ బిఫోర్లో వస్తుంది అనమాట. తమన్నా క్యారెక్టర్ వైజ్ ఇన్ని సినిమాలు చూసినాం కానీ తన గ్లామర్తో పడేసింది. కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేదు భయ్య. ఊర మాస్ అంటారు కదా, అంతకు మించి ఉంది సినిమా. అలాగే తమన్ గారి క్యారెక్టర్ వచ్చి నిజంగా చెప్పాలంటే అరకొర సినిమా అనుకుంటాం కదా, అలా లేదు భయ్య. ఈ సినిమా ఒక్క సినిమా చాలు భయ్య. తమన్నా కెరియర్లో ఈజ్ బిగ్గెస్ట్ ఆర్టిస్ట్గా. ఇక మన తిరుపతి గురించి వస్తే మాత్రం పార్ట్ 1 సినిమా ఎలా ఉందో పార్ట్ 2 పిక్చర్ పీక్స్ అనమాట. నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు కాక ఎంత భయం అయిందో అంతకు మించి భయం అయింది. సినిమా వేరే లెవెల్లో తీసారు, వేరే లెవెల్ ఉంది సినిమా, చాలా బాగుంది. అలాగే నిజంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్. నిజంగా అశోక్ తేజ గారు డైరెక్టర్ గారు వేరే లెవెల్ అండి. నిజంగా ఇంత అద్భుతమైన సినిమా ఈ మధ్యకాలంలో అయితే నేను అసలు చూడలేదు. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. పార్ట్ 1 అసలు ఎక్కడో వనికిరాదండి. పార్ట్ 2 వేరే లెవెల్లో ఉంది. ఇంకా పార్ట్ 1 కంటే మించి ఉంది అంటే ఎవడో ఎక్స్పెక్ట్ చేయండి. పార్ట్ 1 చూసినా కదా, పార్ట్ 2 ఏముంటుంది నార్మల్గానే ఉంటుందేమో అనుకున్నా కానీ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు, అంతకు మించి ఉంది సినిమా. ఒక సాధువు గెటప్లో ఆమె యాక్టింగ్ చేసిందంటే మ్యాక్సిమం హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా చాలా మంది హీరోయిన్లలో ఒప్పుకోరు. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆమె ఒప్పుకోవడం చాలా గ్రేట్ అనుకోవాలి. అలాంటి క్యారెక్టర్ చేసింది ఆమె. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే తీసినా కూడా మనకు చాలా బాగుంది. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ టైంలో మనకి ఏం జరుగుతుంది అన్నది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే స్క్రీన్ ప్లే చూస్తున్న మాత్రం చాలా డిజైన్ చేసారు. అంటే ప్రతి ఒక్క సీన్స్ కానీ ప్రతి ఎలివేషన్ కానీ నిజంగా చెప్తున్నాను. తమన్నా మేడంకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. ఈ కెరియర్లో ఈ మూవీ ఆమె కెరియర్లో నిలిచిపోయే సినిమా అని చెప్పొచ్చు. సూపర్. ఈ సినిమా మొత్తాన్ని స్టాండ్ అవుట్ అయిందంటే వశిష్ఠ గారు సూపర్ అండి. అంటే నాకు దేవిశ్రీ ప్రసాద్ గారి పాతకాలం తమరుకంలో వాటిల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది కదా, దట్ వాజ్ మిస్సింగ్. అసలు చాలా రోజులు అయింది ఆ టైప్ ఆఫ్ వచ్చి. ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం సిమిలర్ అనిపించింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎస్ గుడ్. 3 కొట్టేది బెల్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా బూస్ సౌండ్ వస్తుంది. మొత్తం ఎలా అంటే చాలా బాగుంది. పార్ట్ 2 బాగుంది. పార్ట్ 1 అంత ఏం లేదు. పార్ట్ 2 చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా 100కి 100 ఇద్దాం మేడం.